హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బాబు. సో లోకేష్ గారు ఎన్నికల ముందు ఆయన ప్రతి ఒక్కరిది కూడా అప్పుడున్న ప్రభుత్వం ఏ అయితే అరాచకాలకి పాల్పడిందో అవన్నీ కూడా రెడ్ డైరీలో నేను రాసుకుంటున్నా, నోట్ చేసుకుంటున్నా అని చెప్పేసి ఒక రెడ్ డైరీని ఆయన రాసుకుంటూ అందరికీ కూడా చూపించడం జరిగేది. సో ప్రస్తుతం ఆ రెడ్ డైరీ మిస్ అయిందంటూ, ఆ రెడ్ డైరీ దొంగలించబడిందంటూ కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. ముఖ్యంగా దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సో దాని గురించి మీరేం చెప్తారు? అది ఎద్దేవా చేయడం అండి. రెడ్ డైరీ కనిపించలేదు అని ఎద్దేవా చేయడం, అది కనిపించకపోవడం కాదు. మీ జ్ఞాపకం ఉంటే మనమే చెప్పుకున్నమాట. లోకేష్ గారి తాలూకు కొంచెం ఎమిచ్యూరిస్నెస్ అంటే ఏమిటి, కొంచెం తొందరపాటు, అంటే పరిపక్వత లేని ఆలోచన. అంటే మీ మీద నాకు ఏదైనా కొంచెం మీ మీద ఏంటంటే మీకు శిక్ష వేద్దామని ఆలోచన ఉంటే నేను చిన్న పుస్తకం తీసుకొని మీకు నేను శిక్ష, నేను పదవిలోకి వస్తే వేస్తానని రాస్తానా మీరు చూస్తుండగానా? ఎంతమంది టార్గెట్గా ఉంటారు? ఓ 10 మంది ఉంటారు. 10 మందికి వచ్చి డైరీ ఎందుకు? దానికి ప్రత్యేకించి రెడ్ డైరీ ఎందుకు పేరు పెట్టడం? అది మాత్రం అది వచ్చే మొదటి నుంచి చెప్తున్నాను. అది ఎందుకు, ఎవరెవరిని నువ్వు ఏ విధంగా నిన్ను హింసించారో, మీ పార్టీని హింసించారో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నారు కదా. యూ టేక్ ది యాక్షన్. లెగాలిటీ ఉండాలి నీకు. లెగాలిటీ లేకుండా నీవు నోటితో చెప్తే నమ్మరు, వాళ్ళ నోటితో చెప్పినా నమ్మరు. చట్టం ఊరుకోదు. అందువల్ల ఆ రెడ్ బుక్ అన్న చెప్పే మాట అది కరెక్ట్ కాదు. బట్ ఇక్కడ డైరీ కనిపించకుండా పోవడం కాదు. నా ఆలోచన ఏంటంటే, ఇదిగో నేను వస్తున్నాను, నేను లేపేస్తానంటే అనవసరంగా అది పెద్ద గలభా అయిపోద్ది, గందరగోళం అయిపోతుంది. మీ తాలూకు మీ వాడకు వస్తున్నాను నేను లేపేస్తానంటే వాడు 100 మందిని జాగ్రత్త పెట్టుకొని ఉంటాడు, అంతే కదా. అదేం ఆలోచన అంటే, నీకు లేపేస్తానంటే ముందు అన్న తర్వాత వీడినే ముందు లేపేస్తారు. అదో ప్రమాదం ఉంది. ఇవన్నీ చంద్రబాబు నాయుడికి రెడ్ అనే మాటలు ఇష్టం ఉండదు, రెడ్ డైరీ అనే మాటలు ఇష్టం ఉండదు. అలాగా బ్రెయిన్లో ఎన్ని ఉన్నాయి. ఆయన దెబ్బతీయని నాయకుడు, రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా చంద్రబాబు నాయుడిని? అవన్నీ బ్రెయిన్లో ఉంచుకుంటాడు. కానీ ఇదిగో డైరీ అంటే హాస్యాస్పదంగా ఉంటుందన్నమాట. అందుకు కొంచెం దూకుడు తగ్గించాలని చంద్రబాబు చేసిన ప్రయత్నం అని నా ఉద్దేశం. అంటే దాని గురించే లోకేష్ గారిని కొంచెం వెనక్కి తగ్గించారు. లోకేష్ని కొంచెం అంటే దూకుడు తగ్గించమంటున్నారు. నువ్వేం చేస్తావు ముందు చెప్పొద్దు, చేసి అంటారన్నమాట. ఎందుకంటే ఇప్పట్లో ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాటలు ఒప్పుకోరు. మాటలతో సమాధానం చెప్పినా వాళ్ళు అలాగే చెప్పారు, వీళ్ళు ఇలాగే చెప్పారు. అలా కాకుండా ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారండి వాలంటీర్స్, జనసేన పార్టీలో కావచ్చు, తెలుగుదేశం పార్టీలో కావచ్చు. చెరో 50,000 మందిని 50,000 మందిని తీసుకొని 1,00,000 మందికి వాలంటీర్స్ ఇచ్చి 10,000 ఇచ్చారనుకోండి. అంటే మొత్తం 2 లక్షల ఉద్యోగం, పాత వాళ్ళ 1,00,000, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టే కదా. రేపు జూలై 1 నుంచి 4,000 ఇచ్చారనుకోండి. అంటే ఏమిటి, మళ్ళీ అన్నమాట అమలు చేసినట్టే కదా. ఇప్పుడు మీ మాటల కంటే మీ తాలూకు కార్యాచరణకే ఎక్కువ విలువ ఉంటుంది. అది మర్చిపోవద్దు. నీ చేస్తా, నీ చూస్తా తీసి పక్కన పెట్టి చెయ్యి చెప్పు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనుకోండి, ఇంతవరకు వెళ్ళలేదు, 20 తర్వాత వస్తా అని చెప్పాడు. వెళ్ళాలి. వెళ్ళగానే ఎన్ని చేయాలి, ఎన్ని ప్రామిసులు చేయాలి? ఆ రోడ్లే ఇచ్చాలి. ఎక్కడ? పిఠాపురం అండి. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పిఠాపురంలో వేయిస్తే సరిపోతుందా? అదే అందుకే కదా గ్రామీణాభివృద్ధి తీసుకున్నాడు. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి రెండు చాలా అత్యున్నతమైన శాఖలండి. హోమికి గౌరవం ఉంటుంది కానీ బట్ బాగా అక్కడి నుంచి ప్రభుత్వం నుంచి నిధులు ఎక్కువ వచ్చాయి. ఇవే నిధులు ఉంటే కానీ సేవ ఏం చేస్తాడు? అక్కడ నిధులు ఉండాలి. అయ్యా రోడ్లు బాగలేవు, నిధులు. అయ్యా ఫిషరీస్ తాలూకు కంప్లీట్గా గుడిసెలు కొట్టుకుపోయినాయి, వాళ్ళకి స్టోరేజ్ లేదు, నిధులు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ దీన్ని పిఠాపురం ఏమో ఆధ్యాత్మిక సుందర నగరంగా తీర్చిదిద్దుతా అన్నాడు మాట, నిధులు. టెంపుల్స్ బాగా చేస్తా ఉన్నాడు, నిధులు. ఆధ్యాత్మిక యూనివర్సిటీ ఎక్కడో లేదు అసలు, ఫస్ట్ టైం అని చెప్పాడు. ఆధ్యాత్మిక యూనివర్సిటీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు, ఇష్టపడతారు. అటువంటి నువ్వు ప్రామిస్ చేసావు, వాళ్ళు అడగలేదు, నువ్వు ప్రామిస్ చేసావు. అలాగే మన ఈయన వర్మ గారు ఉన్నారు,
వరం గారి జీవితంలో మర్చిపోలేను థ్యాంక్స్ అంటే సరిపోతుందా? ఆయన చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈ షుడ్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీ. రెండోది ఈ షుడ్ బి గివెన్ గుడ్ మినిస్ట్రీ. ఆయనకి తగిన మినిస్ట్రీ ఇవ్వాలి, ఆయన్ని ఫస్ట్ ఎమ్మెల్సీగా తీసుకోవాలి. లేకపోతే ఎంత చరిత్రహీనుడైపోతాడో తెలుసా పవన్ కళ్యాణ్ను చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, నీ గౌరవాన్ని తగ్గకుండా పదవి ఇస్తా అన్నాడు ఈయన. ఇవన్నీ గుర్తుంచుకోవాలి కదా. అదేమి లేకుండా మీ అందరికీ నా థ్యాంక్స్, మీకోసం నేను ప్రాణాలైనా ఇస్తాననే మాట మార్కెట్లో తీసుకెళ్తే ఎవరైనా 10 రూపాయలు ఇస్తాడా? ప్రాణాలు ఎవరికి కావాలండి? పనులు చేసి చూపించండి. మనం చెప్పదలుచుకుంది అదే. అందువల్ల ఈ కారణాల చేతేమో చంద్రబాబు నాయుడు చతురుడు గనక మాటలు మాట్లాడొద్దు, తొందరపాటు వద్దు. ఈరోజు ఆ వస్తుండగా కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జగన్మామ అని ఎద్దేవా చేశారు. అయిపోయిందా? అసెంబ్లీలో కూడా ముఖం చాటేసుకున్నాడు. ఆయనకి ఏంటంటే అసెంబ్లీలో ఎవరో ప్రోటోకాల్స్ పాటించే ఇన్ఛార్జ్ ఉంటారు, ఆయన కూర్చోమన్న చోట కూర్చోవాలి ఆయనకు వచ్చిన మెజారిటీకి. ఇట్లాంటి మరీ ముఖంలో రసం లేకుండా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. సో అంటే ఆ కారణం చేత రెడ్ డైరీని లోకేష్ కి దూరం చేశాడు. అంటే రెడ్ డైరీని ఒక్కదాన్నే దూరం చేశారా, ఆయన అధికారాన్ని కూడా దూరం? ఆయనకి ఇచ్చింది అధికారమే కాదండి, ఐటీ రంగం ఇచ్చాడండి. నేను ఇప్పుడు ఇచ్చిన దాని గురించి కాదు సార్. లేదు ఫైట్ చేశాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జరిగే అరాచకాలన్నీ కూడా ఆయన ఫైట్ చేశాడు. ముఖ్యంగా యువగలం పాదయాత్రలో కొన్ని చోట్లకి దగ్గరుండి చూశాడు. మరి ఇప్పుడు ఆయన రాసుకున్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా మరి ఎవరైతే ఆ సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారో మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళందరి పరిస్థితి రెడ్ బుక్కే చూపించాలండి. యుద్ధాలు జరిగినప్పుడు మీరు నేను చాలా అంటే ఘోరంగా యుద్ధం చేసుకుంటాం, యుద్ధం అయిపోయింది, విజేతలు అయిపోయారు, అప్పుడు మన ఇద్దరు ఫ్రెండ్లీగానే ఉండాలన్నమాట. యాక్చువల్గా పరిపాలన సజావుగా సాగాలంటే ఇప్పుడు పాలక వర్గం ఏమో నిర్ణయాలు తీసుకుంటుంది, కార్యాచరణ చూపిస్తుంది. పాలితులు ఎవరైనా ఉన్నారంటే మీ కార్యాచరణలో ఇంత తప్పు ఉంది, ఈ లోపం జరుగుతుంది, ఇక్కడ మీరు నొక్కేశారని చెప్పవలసిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు నోరెత్తకంటే వాళ్ళ పనులు సజావుగా చేయవలసిన బాధ్యత మన ప్రభుత్వం, అది పాలక వర్గం అన్నమాట. అయ్యే రెండు మర్చిపోయి వ్యక్తిగతంగా దూషణలు కానీ ఇవన్నీ అవి పాతరం అండి. పాత లాస్ట్ ఎలక్షన్లో అలా జరిగింది, అలా జరగకూడదు. మీరు చేసినా వాళ్ళు చేసినా క్రియ ఒక మంచి మార్పు కోసం ఎవరైనా ఏమైనా చేయండి, ఆ చేసింది ఏదో మన కళ్ళ ముందు కనిపించాలి, వస్తుంది తెస్తుంది అనుకుంటే కాదు. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే సార్, నిజానికి రెడ్ బుక్ ఎవరు దొంగలించలేదు, చేతులు మారుతుందేమో అనుకుంటున్నా. అంటే లోకేష్ గారి దగ్గర నుంచి దాన్ని పవన్ కళ్యాణ్ గారి టేబుల్ మీదకి పంపిస్తారేమో నాకు అనిపిస్తుంది. అదే లేదండి, ఇక్కడ ఒకవేళ రెడ్ బుక్ పోయింది అనుకుంటే మరి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీలు పోలీసు వర్గం వీళ్ళందరూ అసమర్థులని మనం ఒప్పుకున్నట్టు కదా, కొన్ని వాళ్ళు ఒప్పుకున్నట్టు కదా. రెడ్ బుక్ ఎలా పోద్ది, డైరీలు ఎలా పోతాయండి? ఒక మినిస్టర్ ర్యాంకులో ఉన్న వ్యక్తుల దగ్గర డైరీలు పోవడం అంటే చిన్న విషయం కాదు కదా. 5 నిమిషాల్లో తెచ్చి ఇచ్చేస్తారు. అది కాకుండా చంద్రబాబు నాయుడే ఈ రెడ్ బుక్ ఎందుకు అవసరం లేదు, చీటికి మాటికి రెడ్ బుక్, ఇదిగో నా రెడ్ బుక్లో ఉన్నాయని అని బాధ ఉండొచ్చు. దానికి ఒక పేరు ఎందుకు పెట్టాలనే ఉద్దేశం అది కావచ్చు. తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక ఈయన అడ్వాంటేజ్గా తీసుకుంటే ఆయన బాధపడతాడు. పవన్ కళ్యాణ్ ముఖ్యం, ఆయన తాలూకు మనోభావాలు దెబ్బతినకూడదు. నీకో మినిస్టర్ ఇచ్చాను చూడు, నీకు ఏదైనా ఉంటే నీ కష్టం ఉంటే చూడు, నీ తాలూకు బాధ్యత అంతా తెలుగుదేశం పార్టీ నిర్మాణం మీదే పెట్టు, అక్కడ మన కార్యకర్తలను సేకరించడంలో పెట్టి అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.